మనసున్న మనసై ఎపిసోడ్ 68. సాయంత్రం 5 గంటల సమయం. శ్రీ సాయి సువర్ణ విలాస్ దగ్గర సుజాత గారు స్కూల్ నుంచి తన్విని ఇంటికి తీసుకువస్తున్నారు. అమ్మమ్మ, ఈరోజు స్కూల్లో 2 అబ్బాయిలు నాకు స్నాక్స్ ఇచ్చారు, కానీ నేను తీసుకోలేదు. నేనేమి తిండిపోతును కాదు. అయినా మా అన్నయ్య చెప్పాడు, ఆ అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడితే బ్యాడ్ లక్ వస్తుందని అంది తన్వి బొంగమూతి పెట్టి. సుజాత గారు నవ్వుతూ, దేవ్ నిజంగానే అలా అన్నాడా అని అడిగారు. అవును, అన్నయ్య చెప్పాడు. తను మురళి అంకుల్ తప్ప బయట ఉన్న మగవాళ్ళందరూ వేస్ట్ అని అంది తన్వి. అంతలోనే ఇంటి ముందర ఒక ఎత్తైన గంభీరమైన వ్యక్తి నిలబడి ఉండడం చూసి తన్వి కళ్ళు పెద్దవి చేసింది. అమ్మమ్మ, ఆయన మన ఇంటి ముందు ఎందుకు నిలబడ్డాడు? ఎవరు ఆయన అని అడిగింది. తన్వికి వాళ్ళ అమ్మ మాటలు గుర్తొచ్చి వెంటనే వెళ్ళి దాక్కుంది. సుజాత గారు అనిరుద్ధ్ వైపు నడుచుకుంటూ వెళ్ళారు. అనిరుద్ధు సుజాత గారిని చూడగానే నమస్కారం అత్తయ్య అని మర్యాదగా అన్నాడు. సుజాత గారి ముఖం గంభీరంగా మారింది. ఆమె భయమంతా అనిరుద్ధు తన్విని ఎక్కడ చూస్తాడో అని కంగారుగా, అవంతిక నిన్ను ఇంటికి పిలిచిందా అన్నారు. లేదు అని చెప్పాడు అనిరుద్ధు. మరి ఎందుకు వచ్చావు? మీ ఇద్దరికి విడాకులు అయిపోయాయి, ఇకనైనా మా జీవితాలతో ఆడుకోవడం ఆపు. సుజాత గారి గొంతులో తీవ్రమైన అసహనం, కంగారు కనిపించాయి. ఇది తమ ఇల్లు, పిలవకుండా అనిరుద్ధ్ ఇక్కడికి రావడం ఆమెకు నచ్చలేదు. అనిరుద్ధ్ గేటు వైపు, ఆ తర్వాత సుజాత గారి ముఖం వైపు చూశాడు. ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదని గ్రహించి, సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని చెప్పి వెనక్కి తిరిగాడు. అతను వెళ్తూ పక్కనే ఉన్న చెట్ల వెనుక ఒక చిన్న తెల్లటి ఆకారం కదలడం గమనించాడు. అది ఖచ్చితంగా అవంతిక కూతురే. ఆమెను దగ్గరగా చూడాలని అనిరుద్ధికి ఎంతగానో ఉంది. కానీ ఇలా కాదని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే చెట్ల వెనుక నుంచి తన్వి పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మమ్మ, మా డాడీ ఎందుకు వచ్చాడు అని అడిగింది. సుజాత గారు తన్వి చేయి పట్టుకొని, అతను మీ డాడీ అని నీకెలా తెలుసు అని అడిగారు. అతను మా మమ్మీకి ఎక్స్ హస్బెండ్ కదా అంటూ తన్వి చిన్న నిట్టూర్పు విడిచి, పాపం ఆయన ఒక వేస్ట్ అని మా అన్నయ్య చెప్పాడు. అందుకే నాకు అన్నయ్యకి జీవితాంతం డాడీ ఉన్నాడు కాబోలు అని చెప్పింది. సుజాత గారు చిరునవ్వుతో, అలా ఏమీ లేదు నాన్న, మీ మమ్మీ ఇంకా చిన్నదే కదా, ఎవరైనా మంచి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటుంది. ఆ వచ్చే అతను మిమ్మల్ని బాగా చూసుకుంటాడులే అంది. ఒక తల్లిగా అవంతిక జీవితంలో స్థిరపడాలని సుజాత గారి ఆశ. తన్వి ముఖం తిప్పుకుంటూ, నాకు వద్దు, అన్నయ్యకి కూడా వద్దు అంది పట్టుదలగా. ఇద్దరు ఇంటి లోపలికి వెళ్ళారు. అన్నయ్య, నేను వచ్చేశాను అని తన్వి కేక వేసింది. నీ అన్నయ్య ఇంట్లో లేడు నాన్న, మురళి అంకుల్తో కలిసి మీ మమ్మీ ఆఫీస్కి వెళ్ళాడు అన్నారు సుజాత గారు. అక్కడికేం చేయడానికి వెళ్ళాడు? ఆడుకోవడానికా? నేను కూడా వెళ్తాను. అమ్మమ్మ, వంట చేయకు, నన్ను మమ్మీ దగ్గరికి తీసుకువెళ్ళు అని తన్వి మారం చేసింది. సుజాత గారికి కాదనలేక తన్విని తీసుకొని ఆఫీస్కి బయలుదేరారు. విశ్వనాథ్ ఇండస్ట్రీస్ కంపెనీని తిరిగి ప్రారంభించిన తర్వాత అది మొదటి ఆఫీస్ డిన్నర్ పార్టీ. కంపెనీ యజమానిగా అవంతిక అందరికీ గ్రాండ్గా డిన్నర్ పార్టీ ఇచ్చి హోటల్ నుంచి బయటకు వచ్చింది. బయట ఆమె తల్లి, 2 పిల్లలు కారు దగ్గర వేచి ఉన్నారు. దేవ్ తన్వికి ఎక్కువ మంది ఉన్న చోట ఉండడం నచ్చదు. అందుకే వాళ్ళను ఇంటికి తీసుకువెళ్ళడానికి అవంతిక వచ్చింది. వాళ్ళు మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. అంతలో కాస్త దూరంలో ఉన్న వీధి లైటు నీడలో అనిరుద్ధు నిలబడి ఉన్నాడు. అతను కోపంతో, ఆరాటంతో వారి వైపు చూస్తున్నాడు. అతనికి అవంతిక దగ్గరకు వెళ్ళాలని ఉన్నా సుజాత గారు సాయంత్రం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోయాడు. సార్, మేడం పట్టుకున్న ఆ పాప ఆమె సొంత కూతురేనా అని పక్కనే ఉన్న కిరణ్ అడిగాడు. అనిరుద్ గొంతు ఎండిపోయినట్లయింది. కిరణ్, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఆపేయాలా? ఆ పాప ఎవరి కూతురైనా నాకు అనవసరం. నా కూతురు మాత్రం కాదు కదా, నా బిడ్డను నేనే అబార్షన్ చేయించాను కదా అన్నాడు. విడాకులైతే మాత్రం పలకరించకూడదా సార్? మీరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని నేను అనుకోవడం లేదు కిరణ్ అన్నాడు. వాళ్ళు నన్ను ఏదో రాక్షసుడిలా చూస్తున్నారు కిరణ్, నన్ను చూడడం కూడా వాళ్ళకి నచ్చడం లేదు. అనిరుద్ గొంతు మంచులా చల్లబడింది. సార్, నేను వెళ్ళి వాళ్ళని పలకరించి ఆ పాపను ఒకసారి చూడనా అని కిరణ్ అడిగాడు. అవసరం లేదు. ఈ రాత్రి నీ పని మురళికి దగ్గరవడం, అతని వివరాలు రాబట్టడం అని కఠినంగా చెప్పాడు అనిరుద్. పూజ చేతులు కాలడంతో శ్రావ్య ట్రీట్మెంట్ ఎవరు చేస్తారనే ఆందోళన అనిరుద్ధ్లో ఉంది. అలా అని ఆమెను పూర్తిగా నిర్లక్ష్యం చేయలేకపోతున్నాడు.
అందుకే పూజను కలవడానికి వెళ్ళాడు. అనిరుద్ధ్ వెళ్ళిన అరగంట తర్వాత కిరణ్ ఫ్రెండ్ హోటల్ నుంచి బయటకు వచ్చాడు. అతనితో పాటు మురళి మరియు ఇతర ఆఫీస్ ఎంప్లాయీస్ ఉన్నారు. కిరణ్ ఫ్రెండ్ రహస్యంగా, మా ఆపరేషన్స్ హెడ్ మురళి మమ్మల్ని పబ్కి తీసుకెళ్తున్నాడు. కిరణ్, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి తాగుదాం అన్నట్లు మురళిని చూస్తే అవంతిక మేడంకి ప్రేమికుడిలా కాక ఒక లేడీ ఫ్రెండ్ లాగా అనిపిస్తున్నాడు. నువ్వు అతనితో డ్రింక్ చేస్తూ మెల్లగా అసలు విషయం రాబట్టు అన్నాడు. కిరణ్ షాక్ అయ్యాడు. కానీ మనసులో ఒక రకమైన ఉపశమనం కలిగింది. మురళి కేవలం అవంతికకు ఫ్రెండ్ మాత్రమే అయితే అనిరుద్ధు ఎంత సంతోషిస్తాడో. పబ్లో మసక చీకటి, ఆల్కహాల్ మత్తులో వాతావరణం ఉంది. మురళి 2 పెగ్గులు వేశాక కిరణ్ ఫ్రెండ్ అతన్ని తీసుకువెళ్ళి మురళి పక్కన కూర్చోబెట్టాడు. సార్, వీడు నా ఫ్రెండ్ కిరణ్, బాగా డ్రింక్ చేస్తాడు అని పరిచయం చేశాడు. మురళి కిరణ్ని చూశాడు. ఎంత డ్రింక్ చేయగలవు అని అడుగుతూ చీర్స్ కొట్టాడు. హాఫ్ మాత్రమే సార్ అన్నాడు కిరణ్ అమాయకంగా. అంతేనా, సరే అయితే నా పార్టీ ఆ అరసీస పూర్తి చేయి అన్నాడు మురళి. ఇద్దరూ తాగుతున్నారు. కానీ కిరణ్కి మురళి ప్రవర్తన చూస్తే గేలా అనిపించలేదు. నిజమో కాదో పరీక్షించడానికి కిరణ్ ధైర్యం చేసి తన కాలును మురళి కాలుకి మెల్లగా తాకించాడు. మురళి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కానీ కాలు పక్కకు జరపలేదు. కొద్దిసేపటికి మత్తు పెరిగాక మురళి స్వయంగా తన కాలును కిరణ్ కాలుకి తాకించాడు. కిరణ్కి విషయం అర్థమైంది. మురళి నిజంగానే గే. కానీ కిరణ్ అలా కాదు కదా. కిరణ్ భయపడి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించగా తాగిన మత్తులో ఉన్న మురళి కిరణ్ను గట్టిగా పట్టుకొని అతన్ని రాత్రంతా పబ్లోని విఐపి గదిలోని కూర్చోబెట్టి సోదంతా చెప్తూ తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు అనిరుద్ధ్ ఫోను వైబ్రేట్ అయింది. అనిరుద్ధ్ ఉదయం 7 గంటలకు లేచి చూసేసరికి కిరణ్ నుంచి వరుసగా 3 మెసేజ్లు ఉన్నాయి. సార్, మురళి చెప్పిన దాని ప్రకారం అతను ప్రపంచంలోనే టాప్ హ్యాకర్. అతనికి అమ్మాయిలపై ఆసక్తి లేదు. అతను గే సార్. సార్, రాత్రంతా అతను నన్ను వదలకుండా తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. నాకు ఈరోజు లీవ్ కావాలి. ఆ మెసేజ్లు చూసి అనిరుద్ధ్ షాక్ అయ్యాడు. కిరణ్ ఒక్క రాత్రిలో ఇన్ఫర్మేషన్ అంతా ఎలా సంపాదించగలిగాడు? మురళి అంత తేలికగా నిజాలు చెప్పే వ్యక్తి కాదు కదా. అనిరుద్ధ్ వెంటనే కిరణ్కి ఫోన్ చేశాడు. కిరణ్, ఆ మురళి నుంచి ఈ విషయాలన్నీ ఎలా రాబట్టావు అని అడిగాడు. అటువైపు కిరణ్ 2 సెకండ్లు మౌనంగా ఉండి తీవ్రమైన నీరసంతో కూడిన గొంతుతో, రాత్రంతా అతనితో తాగాను సార్. ఆ మత్తులోనే నన్ను బాగా విసిగించి ఇబ్బంది పెడుతూ చెప్పాడు అన్నాడు. అంతేనా? అనిరుద్ధు డౌట్గా అడిగాడు. అవును సార్, సరిగ్గా నిద్రలేదు, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఈరోజు ఆఫీస్కి రాలేను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కిరణ్. రాత్రంతా ఆ పబ్లో మురళి తనను ఎంతగా ఇరకాటంలో పడేసి ఇబ్బంది పెట్టాడో తలుచుకొని కిరణ్ తలపట్టుకున్నాడు. ఉదయం 8 గంటలకు అవంతిక పిల్లలను స్కూల్కి తీసుకువెళ్ళడానికి రెడీ అవుతోంది. మమ్మీ, మురళి అంకుల్ రాత్రి ఇంటికి రాలేదా అని తన్వి అడిగింది. రాత్రి ఫోన్ చేస్తే ఫ్రెండ్స్తో పార్టీలో ఉన్నాను అన్నాడు నాన్న. మళ్ళీ ఫోన్ ఎత్తలేదు. ఏదైనా హోటల్లో పడుకొని ఉంటాడులే, అతనికేం కాదు అంది అవంతిక. మమ్మీ, నువ్వు మురళి అంకుల్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకున్నా నేను అన్నయ్య ఏమీ అనుకోం అంది తన్వి అమాయకంగా. అవంతిక నవ్వుతోనే, పిచ్చివాగుడు వాగొద్దు, మురళి అంకుల్ నాకు మంచి ఫ్రెండ్ అంతే అంది. పిల్లల్ని తీసుకొని కాంపౌండ్ బయటకు రాగానే అక్కడ అనిరుద్ధ్ తన కారు పక్కన నిలబడి ఉన్నాడు. అతని చూపులు అవంతిక మరియు పిల్లలపైనే ఉన్నాయి. ఉదయాన్నే అనిరుద్ధ్ ఇక్కడ ప్రత్యక్షమవడం చూసి అవంతిక ముఖం కోపంతో ఎర్రబడింది. అవంతిక కాళ్ళు కదల్లేదు. షాక్తో అక్కడే నిలబడిపోయింది. లోపల నుంచి బయటకు వచ్చిన సుజాత గారు అనిరుద్ధిని చూడగానే అతని మీదకి గొడవకు వెళ్ళబోయారు. అవంతిక వెంటనే తల్లిని ఆపి, అమ్మా, నువ్వు పిల్లలు స్కూల్లో దింపరా, నేను చూసుకుంటాను అని పంపించేసింది. సుజాత గారు పిల్లల్ని తీసుకెళ్తుండగా తన్వి అనిరుద్ధ్ వైపు కోపంగా చూస్తూ వెళ్ళింది. ఆ చిన్నారి కళ్ళల్లో తనపై అంత కోపం ఉండడం చూసి అనిరుద్ధ్ గుండె తరుక్కుపోయింది. పిల్లలు వెళ్ళాక అవంతిక అనిరుద్ధ్ దగ్గరకు వచ్చింది. ఉదయాన్నే ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది. అనిరుద్ధ్ అవంతిక ముఖంలోకి చూస్తూ, అవంతిక, ఆ పాప నీ సొంత కూతురేనా? అచ్చం నీలాగే ఉంది అని నేరుగా అడిగాడు. నా కూతుర్ని చూడడానికే వచ్చారా అని అడిగింది. ఆ పాప తండ్రి ఎవరు? పాపకి 6 ఏళ్ల కంటే ఎక్కువే ఉంటాయి. నువ్వు దత్తత తెచ్చుకున్నావంటే నేను నమ్మను. అనిరుద్ధ్ గొంతు పెంచాడు. తన్వి అచ్చం చిన్నప్పుడు అవంతిక ఉన్నట్లే ఉంది. దాచడం సాధ్యం కాదని
అవంతికకు అర్థమైంది. అవంతిక స్థిరమైన గొంతుతో, అవును, తన్వి నా సొంత కూతురే, కానీ దానికి తండ్రి నువ్వు కాదు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఆ రోజు నా కడుపులోని బిడ్డ అబార్షన్ అయ్యాక నేను ఆ బాధ నుంచి త్వరగా బయటపడలేకపోయాను. అందుకే విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా నా కోరిక తీర్చుకోవడానికి తన్వీని కన్నాను అంది ఖచ్చితంగా. ఆ మాట వినగానే అనిరుద్ధు నోట మాట రాలేదు. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు అందా అవంతిక. అనిరుద్ధ ముఖం మార్చుకొని, నీ ఇంట్లో ఉంటున్న ఆ మురళి ఒక గే అన్నాడు. అవంతిక ముఖం మారిపోయింది. నీకు ఆ విషయం ఎలా తెలుసు అని అడిగింది. నీకు ముందే తెలుసు, అందుకే అతన్ని ఇంట్లో ఉండనిస్తున్నావా? అనిరుద్ధు చాలా ప్రశాంతంగా అడిగాడు. అనిరుద్ధు, నీకు పని పాట లేదా? నీ ప్రేమికురాలు పూజ చేతులు కాలాయి. అక్కడి ఇంట్లో శ్రావ్య సమస్యతో బాధపడుతోంది. వాళ్ళని చూసుకోవడం మానేసి నా వెంట ఎందుకు పడతావు? మన మధ్య ఇంకా ఏమైనా మిగిలి ఉందనుకుంటున్నావా అని అనిరుద్ధిని వెనక్కి నెట్టింది అవంతిక. అవంతిక, శ్రావ్యకి నాకు ఉన్న సంబంధం నువ్వు అనుకుంటున్నది కాదు అని అనిరుద్ధు గట్టిగా అరిచాడు. అవంతిక వెనక్కి తిరిగి నవ్వింది. ఈ మాట చెప్పడానికి ఇన్నాళ్ళు పట్టిందా? నువ్వు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనిరుద్ధ్. నువ్వు సమాధానం చెప్పాల్సింది నీ ప్రియురాలు పూజకి. నన్ను వదిలే, నా జీవితంతో ఆడుకోవద్దు అని లోపలికి వెళ్ళిపోయింది. అనిరుద్ధ్ ఇప్పుడు శ్రావ్య గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నాడో తనకి అస్సలు అర్థం కాలేదు. తనకి ఇప్పుడు తన పిల్లల భద్రతే ముఖ్యం. అనిరుద్ధ్కి పిల్లల గురించి తెలియకుండా ఉండాలంటే తనేం చేయాలో తనకి తెలియడం లేదు. తెలిస్తే అతను ఏం చేస్తాడో అనే భయం తనని రోజు వెంటాడుతూనే ఉంది. లీవ్ తీసుకున్న కిరణ్ ఆఫీస్కి రాగానే అనిరుద్ధ్ రూమ్లో విపరీతమైన కోపంతో ఉన్నాడని వినయ్ చెప్పాడు. కిరణ్, నిన్ను రాత్రంతా అలా ఇబ్బంది పెట్టడం తప్పురా అన్నాడు వినయ్. కిరణ్ నీరసంగా తలదించుకున్నాడు. ఆ విషయం తెలియగానే అనిరుద్ధ్ వినయ్తో తన బాడీ గార్డ్స్తో కలిసి కోపంతో రగిలిపోతూ విశ్వనాథ్ ఇండస్ట్రీస్ ఆఫీస్లో అడుగుపెట్టాడు. అనిరుద్ధ్ ఆఫీస్కి వచ్చాడనే వార్త వినగానే అవంతిక వెంటనే ఆఫీస్ రూమ్కి పరిగెత్తింది. అనిరుద్ధ్ కోపాన్ని చూసి అక్కడ మేనేజర్ భయపడిపోయాడు. అవంతిక రాగానే, మీరు నా క్యాబిన్కి రండి, అక్కడ మాట్లాడుకుందాం అంది అనిరుద్ధుతో. క్యాబిన్లో అనిరుద్ధ్ వినయ్ సోఫాలో కూర్చున్నారు. అవంతిక నీళ్ళిస్తూ ఏమైంది అని అడిగింది. వినయ్ గొంతు సరిచేసుకుంటూ, అవంతిక మేడం, మీ ఆపరేషన్స్ హెడ్ మురళి మా కిరణ్ని రాత్రంతా పబ్లోనే బంధించి తీవ్రంగా మానసికంగా ఇబ్బంది పెట్టాడు అన్నాడు. అవంతిక ఆలోచనలో పడింది. కిరణ్ అంటే అనిరుద్ధ్కి ప్రాణ సమానం. అతన్ని ఇబ్బంది పెట్టాడంటే అనిరుద్ధ్ ఊరుకుంటాడా? అవంతిక వెంటనే మురళికి ఫోన్ చేసి వెంటనే ఆఫీస్కి రా అని అరిచింది. మురళి ఫోన్లో, నేను బయట తింటున్నాను అవంతిక, ఎందుకు అరుస్తున్నావు అన్నాడు. నువ్వు అనిరుద్ధ్ అసిస్టెంట్ కిరణ్ని ఎందుకురా అంతగా ఇబ్బంది పెట్టావు అని కోపంగా అరిచింది అవంతిక. కిరణా? అతని పేరు కిరణా? అతనే నా దగ్గరకు వచ్చాడు. మేమిద్దరం జస్ట్ కలిసి తాగామంతే అన్నాడు మురళి. వెంటనే ఆఫీస్కి వచ్చి చావు అని ఫోన్ పెట్టేసింది అవంతిక. అవంతిక అనిరుద్ధ్ వైపు చూసి, కిరణ్ ఎలా ఉన్నాడు, అసలు వాళ్ళిద్దరికి పరిచయం ఎలా అయింది అని అడిగింది. వినయ్ వివరిస్తూ, నిన్న రాత్రి పబ్లో కలిశారు. నిజానికి మా అనిరుద్ధ్ గ్రూప్ సిస్టమ్స్ ఈ మధ్య హ్యాక్ అయ్యాయి. అలాగే స్పందన స్పెషల్ స్కూల్ సర్వర్ కూడా హ్యాక్ అయింది. ఆ హ్యాకర్ మీ మురళి ఏమో అని అనుమానంతో కిరణ్ అతని వివరాలు రాబట్టడానికి వెళ్ళాడు అని చెప్పాడు. అవంతిక గుండె ఆగినంత పనైంది. అది మురళి కాదు, తన కొడుకు దేవ్. వాడంత పెద్ద హ్యాకింగ్ చేయలేడు కాబట్టి మురళి ఇచ్చిన లాజిక్ ప్రకారం విజయ్ సహాయంతో డిజైన్ చేసిన కోడింగ్ ద్వారా దేవ్ చేసిన పని అని ఆమెకు అర్థమైంది. ఇంతలో మురళి లోపలికి వచ్చాడు. అవంతిక, అసలు ఆ కిరణే నా దగ్గరికి వచ్చి తన కాలుతో నా కాళ్ళను తాకించి ఇరకాటంలో పెట్టడానికి చూశాడు. నేను అతనికి సపోర్ట్ ఇచ్చానంతే అన్నాడు. అక్కడున్న వారందరికీ ఇబ్బందిగా అనిపించింది. అవంతిక మాట దాటేస్తూ, మురళి, నువ్వు స్పందన స్కూల్ సర్వర్ కానీ అనిరుద్ధ్ గ్రూప్ సర్వర్ కానీ హ్యాక్ చేసావా అని అడిగింది. మురళి రెండు చేతులు పైకెత్తి, భగవంతుడి మీద ఒట్టు, నేను చేయలేదు. నా టాలెంట్ గొప్పదే కానీ నేను ఆ పని చేయలేదు అని చెప్పి అవంతిక వైపు చూస్తూ సైగ చేశాడు. అంటే ఆ పని చేసిన దేవ్ విజయ్ సహాయంతో చేసుంటాడు అని మురళి కళ్ళతోనే చెప్పాడు. అవంతిక వెంటనే తన కొడుకుని కాపాడుకోవడానికి, సరే నేను ఇంకా లంచ్ చేయలేదు, మీరు చేయలేదు కదా, పదండి బయట లంచ్ చేద్దాం, నేను ట్రీట్ ఇస్తాను అంది కంగారుగా. అనిరుద్ధ్ వెంటనే ఒప్పుకున్నాడు. నేను కిరణ్కి క్షమాపణలు చెప్పడానికి వెళ్తాను అని అక్కడి నుంచి జారుకున్నాడు మురళి. రెస్టారెంట్లో కూర్చున్నాక వినయ్,
అవంతిక మేడం, ఆ రోజు మా సిస్టమ్స్ హ్యాక్ అవడం వల్ల మాకు 100 కోట్ల ప్రాజెక్ట్ పోయింది. అంతేకాదు, అనిరుద్ధ్ కంప్యూటర్లోని డేటా మొత్తం డిలీట్ అయిపోయింది. ఆ హ్యాకర్ ఎవరైనా సరే వాణ్ణి పట్టుకుని కోర్టుకి జైల్లో పెట్టి నష్టపరిహారం వసూలు చేస్తాం అన్నాడు. ఆ మాటలు వినగానే అవంతిక ముఖంలో రంగులు మారిపోయాయి. తన కొడుకు దేవ్ చిక్కుల్లో పడ్డాడని భావించి ఆమె గుండెల్లో భయం మొదలైంది. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.